ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు రాగిణి గారు అలా అంటున్నారు? పాపం జగదాత్రి కాలికి దెబ్బ తగిలిందని కేదార్ ఎంత అల్లాడిపోయాడు. ఆ ప్రేమ అబద్ధం అంటే ఎలా? పెళ్లి విషయంలోనే నాటకమాడిన పెద్ద మనుషులు వదిన వీళ్ళు. అలాంటిది ప్రేమున్నట్టు నటించటం ఒక లెక్కేనా? ఇందులో నటించడానికి ఏముంది నిషి? నిజంగా దాత్రికి కాలు బెనికింది, నొప్పిగా ఉంటే స్ప్రే చేశాను. అయ్యా మహానుభావ, మీ నిజాల గురించి మీ నిజాయితీ గురించి మాకు బాగా తెలుసులే. ఎన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం కదా. బామ్మ రాలేదా అత్తయ్య? ఎలాగూ రేపు నిశ్చితార్థానికి రావాలి కదా, అందుకని ఇవాళ వద్దని నేనే చెప్పాను. ఎవరి నిశ్చితార్థం అత్తయ్య? నీది కేదార్ది. కేదార్ది 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 ఇదిగో ఉంగరాలు కూడా తీసుకొచ్చాను. మాకు ఆల్రెడీ పెళ్ళయింది కదా, మళ్ళీ నిశ్చితార్థం ఏంటంటే? పెండ్లయిందని చెప్పుండారు గాని మేం చూడలేదు కదా. పెండ్లంటే నలుగురి ఆశీస్సులతో మంగళ వైద్యాల మధ్యలో జరగాలి గాని అట్టా గుళ్ళ తాళిగట్టేస్తే సరిపోతుందా? అందుకే మా అందరి ముందు మీకు మళ్ళీ శాస్త్రబద్ధంగా పెళ్లి జరుగుతుంది. అందుకే రేపు మీకు ఎంగేజ్మెంట్ జరగబోతుంది. వద్దు, మాకే నిశ్చితార్థం, ఏ పెళ్లి? ఉంగరాలు కూడా నా దగ్గరే భద్రంగా ఉంచుతాను. అక్కా బావ పెళ్లి దగ్గరుండి చూసే అదృష్టం ఎంతమందికి వస్తుంది? నేనే దగ్గరుండి చివరి వరకు అన్నీ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.